మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ముఖ్యమంత్రి మల్యాల అంటే నంద్యాల జిల్లా మన హంద్రి నీవా ఎత్తిపోతల పథకం ముఖద్వారం దగ్గర ఆయన నీళ్ళు రిలీజ్ చేశారు. మాలాంటి వాళ్ళంతా ఆశ్చర్యపోయినాం. ముఖ్యమంత్రి గారు ఏంటి, అక్కడికి పోవడం ఏంటి? ఆల్రెడీ దాన్ని ఒకసారి జాతికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంకితం చేసింది. నీళ్ళు వదిలేసి ఒక టీఎంసీ 1.1 టీఎంసీ 2 వరకు నీళ్లు తీసుకొని వచ్చి అనంతపురం జిల్లా జీడిపల్ రిజర్వాయర్లోకి నీళ్లు వేసి ఆల్రెడీ ఒకసారి జాతికి అంకితం చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు అంత అట్టహాసంగా బహుశా ఎక్కడి నుంచో సపరేట్ ఫ్లైట్లో వచ్చి మళ్ళీ అటు నుంచి హెలికాప్టర్లో పోయి అటు నుంచి బండ్లో పోయి ఆ నీళ్లు విడుదల చేశారు. మీరు మా జిల్లా మంత్రి, అసలు మీకు ఒక్క నిమిషమైనా సరే మనసులో ఎక్కడో ఒక చోట ఓ విధమైన ఆ నేరపూరిత భావం కలగదా? మీకు నేను తప్పు చేశాయనే మాట కలగదా? హంద్రీ నీవా గురించి మాకు మీరు చెప్తారా? అనంతపురం జిల్లా ప్రజలకు, రాయలసీమ ప్రజలకు మీరు చెప్తారు. రాయలసీమ గురించి ఏనాడు పట్టించుకొని మీరు మాకు హంద్రీ నీవా గురించి మాట్లాడతారు. ఎన్ని నీళ్ళు వస్తాయి, ఎన్ని పంపులు పనిచేస్తాయి, ఆ పంపులకు కరెంట్ ఎంత ఖర్చు అవుతుంది, అనంతపురం జిల్లాలో ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తాం, కడపలో ఎన్ని ఇస్తాం, చిత్తూరులో ఎన్ని ఇస్తామని మీరు చెప్తా పోతా ఉన్నారు. మధ్య మధ్యలో వినండి తమ్ముళ్ళు అంటారు. ఆఖరికి మీ తమ్ముళ్ళు బాగా వినాలి, ఎందుకంటే మర్చిపోతారు. 1983లో అనుకుంటాను, 1983లో ఇప్పటి సత్యసాయి జిల్లా ఓబుల్ దేవచెరువులో హంద్రీ నీవాకు శంకుస్థాపన జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గుర్తు తెచ్చుకోవాలి, మీ తమ్ముళ్ళకు కూడా గుర్తు చేయాలి. మీరు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కొని మానసిక వ్యధకు గురి చేస్తే అర్ధాంతరంగా మరణించిన ఆనాటి సీనియర్ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఒడిస్సీలో శంకుస్థాపన చేశారు. అది వారు మానసపుత్రిక అని చెప్పుకున్నారు. ఆయన తయారు చేస్తే ఆయన పూర్తి చేశా అని చెప్పుకున్నాడు. నిజంగా చెప్పుకోవడానికి మీకు నోరు ఎట్లా వస్తూ ఉంది బాబు గారు అడుగుతా ఉన్నాం. అసలు మీకు హంద్రీ నీవాకున్న సంబంధం ఒకసారి మాట్లాడుకుంటే బాగుంటుంది. మీరు 96 లోక్సభ ఎలక్షన్లు వస్తూ ఉంటే ఉరవకొండలో పోయి శంకుస్థాపన రాయి వేసేకపోయారు. బహుశా నేను తప్పైతే రైట్, కానీ నాకు గుర్తుకున్నంత వరకు వెంకట్రామరెడ్డి గారికి ఆ రోజు చొక్కా కూడా చిరిగిపోయింది. అక్కడ మీ వాళ్ళంతా దాడి చేస్తే బహుశా మీరే మీటింగ్లో ఉన్నారు ఆ రోజున. మరి దాన్ని మీరు ఏమాత్రం పట్టించుకోలేదు బాబు గారు. మరి 99లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలు వస్తే మీరు చాలా మరి ఇంకా అది మళ్ళీ ఉరవకొండలో చేస్తే బాగుండదు కదా, కాబట్టి ఆత్మకూరుదంకా అట్లా వచ్చేసి ఒడ్డుపల్లి దగ్గర మళ్ళీ ఇంకొక రాయేశారు. ఈ మధ్యలో జరిగిన దుర్మార్గమైన అనంతపురం జిల్లా లేక రాయలసీమ వాసులకు మీరు చేసిన మోసం గురించి మాట్లాడుకుందామా? 40 టీఎంసీల సాగునీటి పథకంతో మొదలైన హంద్రీ నీవా మీరు రాయేసింది, మీరు ఒడ్డుపల్లి దాకా నడుచుకొని హెలికాప్టర్లో వచ్చేలోగా అది 5 టీఎంసీల సాగునీటి పథకంగా మారిపోయింది. మీరు చాలా పెద్ద మనసుతో మేము వ్యవసాయం చేసుకోలేం, అనంతపురం వాళ్ళకి వ్యవసాయం చేత కాదు కాబట్టి సాగునీటి ప్రాజెక్ట్ని తాగునీటి ప్రాజెక్టుగా మార్చేశారు. పోతే పోన్లే, ఈరోజు లెక్కలు చెప్తారు. మేము 10 లక్షలు ఎంత 16,000 కోట్లు 18,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తా ఉన్నావు బాబు గారు. మీకు లెక్క చెప్పనా? నేను 95 నుండి 2004 వరకు మీరే అధికారంలో ఉన్నారు. మీరు చెప్తా ఉంటారు అసలు నేను గెలిచా అని చెప్తా ఉంటారు. మీరు ఖర్చు పెట్టిన డబ్బు
13,75,00,000. మా జిల్లాలో మొయ్యలేరు ఆ డబ్బుల్ని పాపం. ఇక్కడ 13,75,00,000 రూపాయలు. అది ఎందుకో తెలుసా బాబు గారు? లెక్కలు తెప్పించుకోండి. మీ లెక్కలు మీ దగ్గర అంత బహుశా ఆఫీసర్లు పనిచేసే వాళ్ళు బ్రహ్మాండంగా మీ దగ్గర ఉన్నారు. అది కార్యాలయాల నిర్వహణ, 2 సార్లు మీ శంకుస్థాపన మీటింగ్ తప్ప దాంట్లో ఇంక ఖర్చు ఏమి లేదు. మీరు హంద్రీనీవా గురించి మాట్లాడతారు. హంద్రీనీవాని మరొక్కసారి శ్రీశైలంలో 834 అడుగుల నుంచి నీళ్లు తీసుకోవచ్చు అని రాజశేఖర రెడ్డి గారు, రాయలసీమ ముద్దుబిడ్డ, పెద్ద కొడుకు అందాం మేము, రాయలసీమ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు మరొక్కసారి హంద్రీనీవాని సాగునీటి పథకంగా మార్చి 3,850 క్యూసెక్కుల నీళ్లు తెచ్చుకునే విధంగా ప్రోగ్రాం ప్లాన్ చేసింది, అమలు చేసింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నుంచి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది వాస్తవాలు చెప్తే. మొత్తం 6 లక్షల పైచిలుకు ఎకరాలకి సాగునీరు, 30 లక్షల మంది జనాభాకి తాగునీరు కింద ఆ ప్రాజెక్ట్ని చేపట్టాం. దాదాపు 7,000 కోట్ల వరకు డబ్బుల్ని ఖర్చు పెట్టి తొలి దశ పూర్తి చేశాం. బహుశా మీరు ఆ రోజున ఏదో మాట్లాడినట్లు గుర్తు నాకు. అయినప్పటికీ 2012లో జీడిపల్లికి నీళ్లు తీసుకొని వచ్చి మీ శాసనసభ్యుని అధ్యక్షునిగా పెట్టి అక్కడ మీ మాదిరి ప్రతిపక్ష శాసనసభ్యులు పక్కగా నెట్టేయలే, మీ శాసనసభ్యుని నాయకుడు అక్కడ పెట్టి అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి జీడిపల్లికి నీళ్ళు తీసుకొచ్చాం. మరి ఒక డౌట్ వచ్చింది ఆ రోజున. అంటే నీళ్ళంటే ప్రేమ ఉన్న వాళ్ళం, ప్రజలంటే బాధ్యత ఉన్న వాళ్ళం, రాయలసీమ అంటే మా సొంత తల్లి అనుకునే వాళ్ళం. ఒకవేళ 834 అడుగులు తగ్గితే ఏం చేయాలనుకున్నప్పుడు ముచ్చుమర్రి దగ్గర 795 అడుగులు నీళ్ళు తగ్గినా సరే హంద్రీనీవా కాలువలోకి ఎత్తిపోసే విధంగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ఆ రోజున మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారు కదా. 90%. అది మా కన్సర్న్. అది మా కన్సర్న్ని మీరు అర్థం చేసుకోలేకపోతే మీరేకుంటే మీరు మాట్లాడే మాటలే కన్సర్న్ అనుకుంటుంటారు. అంత చేసింది మేమే కదా. అసలుకి మీకు హంద్రీనీవా మీకు బహుశా మీ వాళ్ళు అప్పుడు ఏటీఎం అంటారు. హంద్రీనీవా మీకు ఏటీఎం ఏటీఎం అందామా, లేకుంటే అదేదో ₹1 పెడితే ₹1000 వచ్చేస్తున్న స్కీమ్ లేవుట, ఆ స్కీమ్ లాగా. మీరు ఈ రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత 14 అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎక్సెస్కి, డబల్ ఎక్సెస్కి, దాదాపు ఎక్సెస్కి టెండర్లు కూడా లేకుండా ఖరారు చేసి కాంట్రాక్టర్లకి, మీ కాంట్రాక్టర్లకి డబ్బులు మీరు మీకు కావలసిన వాళ్ళకి, బహుశా మీకు కావలసిన వాళ్ళకి మీలో చాలా అర్థాలు ఉంటాయి. ఆ అర్థాలు మీరే ఎత్తుక్కోండి. చేరింది మాట వాస్తవం కాదా? ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ నిబంధనలకు వ్యతిరేకంగా జీవో నంబర్ 22 ధరల సర్దుబాటు కోసం, జీవో నంబర్ 63 పనుల పరిమాణం ఆధారంగా బిల్లులు, పనుల ఎస్టిమేషను, పనుల యొక్క టెండర్ ప్రకారం కాదు, పనుల పరిమాణం క్వాంటిటీ ఆధారంగా డబ్బులు ఇచ్చే విధంగా మీరు బిల్లులు చేసి నీళ్ళు వదలలేదే. మీరు మరి హంద్రీనీవా గురించి మాట్లాడుకునేదానికి మళ్ళీ మా దగ్గరికి వస్తారు. మేము పూర్తి చేసిన హంద్రీనీవా, మేము తెచ్చిపెట్టిన హంద్రీనీవా మీ చేతుల్లో ఒక్క అడుగు కూడా 40 టీఎంసీల సాగునీటి పథకం, 5 టీఎంసీల తాగునీటి పథకంగా రాళ్ల మీద మిగిలిపోవడం తప్ప, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రాళ్ల దగ్గర చెట్లు కూడా నాటారు. మళ్ళీ మీకు కోపం వస్తుంది. 14-19 మధ్య మేము చాలా గొప్పగా పనిచేసామని చెప్పుకుంటూ ఉంటారు. రాజకీయ పార్టీగా మేమేమన్నా మీకు అనుమానం ఉంటే ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేక భారతదేశం యొక్క చట్టబద్ధమైన సంస్థ కాగ్ ఉంటుంది, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అని చెప్పేసి కాగ్ ఉంటుంది. కాగ్ వాళ్ళు చెప్పారు ఆఖరికి చాలా డబ్బులు చట్టవిరుద్ధంగా పక్కకు పోయినాయి, 60 నుంచి 70% డబ్బులు లెక్క సరిగ్గా లేదని 14-19 మంది. మీరు చెప్పే సమాధానం మాకు తెలుసు. మమ్మల్ని అడుగుతారా?
మమ్మల్ని అడగడానికి మీ దగ్గర ఏముందని మీరు మాట్లాడతారు, ఇది మంచిది కాదు. తట్టడు మట్టెత్తారా? అసలు మీరు ఎప్పుడైనా కలిసి పిటికెడి మట్టన్నా ముట్టుకున్నారా అడుగుతా ఉన్నాం మేము. ఎత్తేది పక్కన పెట్టండి. ఆ 2 మీటింగులు పెట్టుకొని జనాలను తరలించుకునేది కోసం డబ్బులు, ఆఫీస్ కోసం డబ్బులు 13 కోట్ల చిల్లర పెట్టడం తప్ప మీరు చేసింది ఏముందో మాకు అర్థం కావడం. నీళ్లు వస్తాయని తెలిసిన తర్వాత అనంతపురం జిల్లా గురించి మీరు మాట్లాడతారా? దీన్ని మీరు దాన్నేమో స్వర్గంగా చేస్తారట. మీ చేతుల్లో ఇది మాడి మసి కాకుంటే మంచిది. మా జిల్లా, ఈ జిల్లాకి ఏం చేసినా మేమే చేసాం. మా ఆలోచన విధానమే, రాజశేఖర్ ఆలోచన విధానమే చేసింది. డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చినా సరే, స్ప్రింక్లర్ ఇచ్చినా సరే, నీళ్ళు ఇచ్చినా సరే, అది ఏదే మీరు చాలా గొప్పగా చెప్తారు ఆ సందర్భమే. కానీ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో వ్యవసాయం బతికిందన్న, రాయలసీమలో రైతు ధైర్యంగా బతికే గుండె దినవు తెచ్చుకున్న అది కేవలం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకం వల్ల తప్ప ఇంకా ఏ విషయం కాదన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోండి. ఊరకనే హైదరాబాద్ నేను కట్టినా, మన్మోహన్ వాజ్పేయికి రోడ్లు ఏమని చెప్పాయంటే ఈయన స్వర్ణ చతుర్భుజి. ఒక జోక్ కూడా వచ్చింది, చాలా చాలా జాగ్రత్తగా ఉన్నాను, అన్నీ అతనే కనిపెట్టినాను రాసుకుంటాడు. ఆఖరికి భారతదేశాన్ని కనిపెట్టింది నేనే, యూరోప్ని కనిపెట్టింది నేనే అని కూడా చెప్తాడు భవిష్యత్తులో అని కూడా చెప్తాను. చేయాలి జాగ్రత్త. ఈ రోజున మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం మేము, మీ హయాంలో కాక్ చెప్పినట్లు అనేక అవినీతి అక్రమాలకి అనుమానాలకి తావున్న పనులు జరిగాయి, డబ్బులు పోయాయి. అయినప్పుడు మీరు ఇంకో మాట మాట్లాడాలా. అందరూ చాలా కన్వీనెంట్గా మర్చిపోయే ప్రయత్నం చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో 2 సంవత్సరాలు కరోనా ఉంది. మనిషిని ముట్టుకోవడానికి కూడా వీలు కాని కాలం. మొత్తం జనాలంతా అసలు ఇళ్లలో పరిమితమైపోయిన కాలం. ఇంట్లో అన్నా ఉండాలి, ఆరోగ్యంగా అన్నా ఉండాలి, హాస్పిటల్లో ఉండాలి, లేకుంటే దిక్కు మొక్కులని స్వయంగా శ్మశానాల్లో పడి ఉండాలనే ఆ కాలంలో కూడా దాదాపు హంద్రీనీవాకు 1800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన సంగతి మీరు మర్చిపోతే ఎట్లా? మీ కుప్పానికి నీళ్లు తీసుకుపోయాడని చూపించారని మీకు బాధ, దుఃఖం, నేను చేయలేని పని వీళ్ళు చూపించారే అని. సెట్టింగుల గురించి, స్టేజ్ల గురించి మీరు మాట్లాడితే ఎట్లా? ఇప్పటికి కూడా మాకు అమరావతిలో ప్రాజెక్టులు అన్నీ కూడా గ్రాఫిక్స్లో చూస్తూ ఉన్నాం కదా. మంచి గ్రాఫిక్స్ చేసే వాళ్ళని పెట్టుకున్నారు మీరు సినిమా డైరెక్టర్లను కూడా అడుగుతారు మంచి గ్రాఫిక్స్ పెట్టుకోవడానికి సలహాలు ఇవ్వండి మాకు అని, కన్సల్ట్ సలహాల పేరుతో. మీరు ఒకసారి కర్నూలులో ఆగి మాట్లాడుండాల్సింది. డోను, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో అంటే హంద్రీనీవా స్కీమ్లోనే ఇది 1800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 110 చెరువులకు నీళ్లు వచ్చే విధంగా ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? లేక తెలిసినా మీరు కన్వీనియంట్గా నేనే అసలుకి ఈ పైపులు తెచ్చినా, నేనే మల్యాల్లో టెంకాయ కొట్టినా, నేనే శ్రీశైలం నీళ్ళు పంపిస్తా ఉన్నా, నేనే చెప్పుకునే ప్రయత్నాన్ని విరమించండి. నాకు తెలిసి బాబు గారు, రాయలసీమ కొడుకని మీరు చెప్పుకోవాలంటే మీరు చేసిన అనేకమైన తప్పుల్ని సరిదిద్దుకోవాలి. రాయలసీమకు జరిగిన ద్రోహాన్ని మీరు సరిదిద్దాలి. అప్పుడే మీరు రాయలసీమ గురించి మాట్లాడడానికి మీ దగ్గర ఏదైనా ఉంటుంది. నా అభిప్రాయం ప్రకారమే కాదు, మీ తెలుగుదేశం పార్టీలో చాలామంది అభిప్రాయం ప్రకారం బహుశా మీ యొక్క ముఖ్యమంత్రిత్వానికి ఇది ఆఖరి టర్మ్గా అనుకుంటా ఉన్నారు. రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే ఒకవేళ మీ దగ్గర వచ్చి తదుపరి మీ పార్టీ నాయకులు మీరు కాదేమో అన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. బహుశా మీ ఆడి మీద ఒత్తిడి ఉంది, మీ బాబు గారిని అనే విధంగా మాటలు వింటూ ఉన్నాం మేము. నేను అడిగేది ఒక్కటే, చాలా తప్పులు చేశారు మీరు. రాయలసీమకు ద్రోహం అనే మాట చిన్న మాట. శ్రీబాగ్ ఒడంబడిక ద్వారా కర్నూలుకి నేను రాజధాని రావాలని కోరుకునేవాడిని రాయలసీమకు. కానీ శ్రీబాగ్ ఒడంబడిని గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు అట్లాగే వివిధ లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థల్ని కర్నూలులో పెడితే లా యూనివర్సిటీ సహా దాన్ని మీరు ఒక్కరితో కూడా మాట్లాడకుండా మీ విజయవాడకు తరలించుకెళ్ళారే. రాయలసీమ వల్ల మీకు ఏం అన్యాయం చేశాం? మళ్ళీ నేను రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తారు మీరు బనకచెర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉంటారు. 1,00,000 కోట్ల రూపాయలని
బాబు గారు నిజంగా ఈ ప్రాంతం పట్ల ఏమాత్రం మీకు ఇబ్బంది ఉన్నా, లేక నేను తప్పు చేశా అనే భావన ఉన్నా, ఆన్గోయింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయమని కోరుతా ఉన్నాం. ఒక 5,000 కోట్ల రూపాయలు పెడితే అన్నీ పూర్తి అయిపోతాయి. హంద్రీనివా దగ్గర నుండి గాలేరి నగర్, వెలుగొండ అన్నీ పూర్తి అయిపోతాయి. కానీ మీకు పట్టదు. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రారంభించారు కాబట్టి ఒడిస్సీలో ఆ పథకాన్ని సాగునీటి పథకం నుంచి తాగునీటి పథకంగా రాయి మీదే పెట్టేసిన తెలివైన వాళ్ళు, రాజకీయంగా మీరు చాలా దూరం ఆలోచించే వాళ్ళు రామారావుని మూసేద్దాం అనుకొని